నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సూపర్ ఫైన్. హౌ ఆర్ యు? బాగుంది. చిన్నప్పుడు ఫ్యాన్ అదంతా తెలిసిపోయింది నాకు. ఫ్యాన్ పట్టుకుని వేలాడిన సంఘటన మరియు ఫ్లయింగ్ స్కూల్కి వచ్చి 4 రోజుల్లో తిరిగి వచ్చిన సంఘటన మరియు నాటు అప్పుడు తెలిసింది. హౌ యు చంద్రహాస్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్? సూపర్ ఎక్సైటెడ్. అంటే ఇంకా మాటలు లేవు. ఫైనల్గా ఇప్పుడు ఇంటర్వ్యూకి లేట్ వచ్చినట్టే అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు ఇచ్చి సినిమా కూడా చాలా లేట్గా వస్తుంది. సో ఇంకా ఇంత లేట్ అయ్యేసరికి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది నాకు కూడా. మంచి బుద్ధిమంతుడు లుక్లో ఉన్నావు చంద్రహాస్. నేను నువ్వని ఎందుకంటున్నానంటే నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి అది వేరే విధంగా అనుకోకూడదు. అది అమర్యాద కాదు, ప్రేమ. మీరంటే చాలా ఇష్టం తనకి. మీరు రా అన్నా కూడా ఏం ఫీల్ అవ్వదు అసలు. పర్లేదు, నేనేమనుకోను. ఎక్కువ కాదులే, కొంచెం డిఫరెన్స్ అంతే. అంటే నాకు తనకి. సో చంద్రహాస్, చూశాను రామ్నగర్ బన్నీ ఫిల్మ్. చాలా ఇప్పటివరకు డాడీ విశేషాలు, చిన్నప్పుడు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అవన్నీ, సరే లిటిల్ బిట్ అబౌట్ యూ అన్నీ మాట్లాడుకున్నావు. నౌ యూ టెల్ మీ అబౌట్ ద ఫిల్మ్. ఏమనిపించింది ఆ లిప్ లాక్ సీన్? ఏమిటది అసలు డాడీ పక్కన పెట్టుకునేది? వాట్ ఇస్ దిస్? ఐ మీన్ సినిమా గురించి ఎట్లా చెప్పాలంటే, ఫర్ ఎ డెబ్యూ ఫిలిం ఐ థింక్ ఇట్ కాన్ గెట్ మోర్ పర్ఫెక్ట్. దీనికంటే ఇంకొక పర్ఫెక్ట్ డెబ్యూ ఫిలిం ఇంకొకటి ఐ డోంట్ థింక్ సో. ఐవ్ సీన్ ఎనీబడి ఎల్స్ డూ ఇట్ ఆల్సో. బికాస్ ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ జనరేషన్ కి తగ్గట్టు ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇందులో 4 హీరోయిన్లు ఉన్నారు. వాడు ఒక అమ్మాయి నుంచి ఒక హీరో, ఒక అమ్మాయి నుంచి ఒక అమ్మాయికి ఆప్షన్, వాడికి ఈ అమ్మాయి బెటర్ అనిపిస్తే ఈ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయికి చూసి నిజంగా ఆ అమ్మాయి కూడా లవ్ అని ఫీల్ అయిపోతాడు. ఆ అమ్మాయి కంటే ఇంకో అమ్మాయి ఆ అమ్మాయి లవ్ అని ఫీల్ అయిపోతాడు. సో ఈ జనరేషన్ అలా ఉంటుంది యూజువల్ గా థింకింగ్ కూడా. సో ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ కరెంట్ జనరేషన్ స్టోరీ. మనలో మాట నేను చెప్పను కానీ ఈ విషయం మమ్మీకి కానీ డాడీకి కానీ, నీకు కూడా అలా అనిపించింది ఎప్పుడైనా? లేదు, నాదంతా కెరియర్ ఓరియంటెడ్ మైండ్ నాది. అంతేలే, అంతేగా. యా. సో అయితే మరి వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్? బికాస్ యూ ఆల్రెడీ లెర్న్ డాన్సింగ్, జిమ్నాస్టిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ కదా. వాట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ యూ ఇన్ దిస్ ఫిల్మ్? అన్నీ నేర్చుకున్నా సరే ఎవ్రీథింగ్ వాజ్ డిఫికల్ట్ ఓన్లీ ఫర్ మీ. బికాజ్ ఎంత నేర్చుకున్నా ఏమున్నా కూడా ఐ రియలీ వాంట్ డెలివర్ ద బెస్ట్ టు ఆడియన్స్. అండ్ అందులో ఒక విధమైన ఒక రకంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఉన్నాయి. అండ్ ప్రతిదీ కీన్గా చూస్తారు. ఇంకా ఎక్కడ నన్ను పట్టుకొని లాగి ట్రోల్ చేయొచ్చు అని ఏదైనా సరే. సో దానివల్ల ఎంత నేర్చుకున్నా, ఎంత నాకు ఈజీ అయినా అది నాకు కష్టంగానే ఉండింది. బికాజ్ నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ టైప్ కూడా. సో యా, ఇంకా అన్ని కష్టంగానే. పర్ఫెక్షనిస్ట్ అంటే ఏంటి? కొలమానం ఏంటి? నాకు నచ్చాలి అది నేను చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో నాకు నచ్చకుండా ఒక్క ఫ్రేమ్ లేదు. అది ఇంకా పర్ఫెక్షనిస్ట్ అంటే అదే. యు లైక్ యువర్ సెల్ఫ్, లవ్డ్ యువర్ సెల్ఫ్? యా, 100%. కానీ చాలా తెలివిగా ఒక క్వశ్చన్ స్కిప్ చేశాడండి. ఏంటది? లిప్ లాక్ డాడీ ఉన్నాడు, ఏం అనిపించింది స్కిప్ చేసి వేరే ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎలాగో అడుగుతాను, మళ్ళీ అడుగుతాను. నేను కూడా తగ్గేదేలే, అర్థమైంది కదా. అంటే వీడు కూడా బన్నీ వెళ్ళండి ఏ కమాన్ అనమాట. అంతే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అందులో ఏం లేదు ఆన్సర్ చేయడానికి. అది క్యారెక్టర్ అంతే, క్యారెక్టర్. అది చెప్పండి చూసారా, అంతవరకు ఇలా చెప్తున్నది ఇప్పుడు అది ఏం లేదు. చంద్రహాస్ చేసాడు అనుకుంటా ముందు, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. రామ్నగర్ బన్నీ చేశాడు, నాకు ఆ క్యారెక్టర్ అది అంతే. కానీ అంటే డిడ్ యూ క్వశ్చన్, అసలు ఏమైనా క్వశ్చన్స్ అడిగి? బికాస్ నాన్నగారు చెప్పడం ప్రకారం ఇదివరకు పాత జనరేషన్ వాళ్ళంటే బుద్ధిగా చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఆ కెమెరా అక్కడ ఎందుకు పెట్టాం, ఏంది ఇక్కడ ఎందుకు పెట్టాం, ఇట్లా చేయాలి నేను, అట్లా చేయాలి అని అడుగుతారు కదా. అలా ఏం లేదు. అంటే యాక్చువల్గా ఒకటైతే ఉంటుంది, మా డైరెక్టర్ గారు ఒకటి చెప్తారు, నేను ఒకటి అనుకుంటాను, డాడీ సెట్లు ఉంటే డాడీ ఒకటి అంటారు. సో 3 అయితే చేసేస్తానంట. ఫస్ట్ నేను అనుకుందే చేస్తా, తర్వాత వాళ్ళిద్దరు కావాల్సింది కూడా చేస్తా, తర్వాత ఎడిట్ లో చూసుకుందాంలే అనుకొని అట్లా. సో ఎడిట్ లో అప్పుడు ఆబ్వియస్లీ ద బెస్ట్ చూస్ చేసుకుంటాం కాబట్టి దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఈ ఫిల్మ్ లో ఏమైనా స్టోరీలో, ఆల్దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్, హ్యూమర్, ఎంటర్టైన్మెంట్, దేర్ ఇస్ ఎనీ టేక్ అవే ఏమన్నా ఉందా? లైక్ మెసేజ్ అని చెప్పను, భారీగా ఉంది మెసేజ్ అంటే, బట్ తీసుకోవాలంటే ఉంటుంది, కానీ లైట్ తీసుకోవడానికి ఉండేటట్టుగా స్కోప్ చాలా ఉంటుంది. సో బట్ తీసుకోవాలంటే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. నీ యాటిట్యూడ్ ఏంటి జనరల్లీ అబౌట్ కెరియర్ అండ్ లైఫ్? లైట్ తీసుకో, ఏదైతే అయిందని అట్లా గో విత్ ద ఫ్లో. పెద్దగా అసలు ఓవర్ థింక్ ఏది చేయను. అసలు నేను దేని గురించి నేను లైఫ్లో ఏది సీరియస్ తీసుకుందాం. ఓన్లీ థింగ్ ఐ టేక్ సీరియస్లీ ఈజ్ మై ప్రొఫెషన్. అదొక్కటి వచ్చినప్పటికి మాత్రం ఐఎమ్ వెరీ సీరియస్. అది కాకుండా ఏదైనా సరే అసలు ఇట్ జస్ట్ గోస్ ఓవర్ మై హెడ్ ఇలాగా.